పిలవంగానే వచ్చిన పాత్రికేయ కుటుంబానికి అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ మా రేవ్ టీం అంతా ఇక్కడే ఉంది. సో మీరు ఇప్పుడు ట్రైలర్ చూశారు, 3 అద్భుతమైన పాటలు చూశారు, 4 పాటలు చూశారు, ఇంకో సాంగ్ కూడా ఉంది. అది కూడా త్వరలో సినిమా ఎల్లుండి థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మీరు ఆ సాంగ్ చూసి ఇంకా సేమ్ ఇప్పుడు చూసిన 4 సాంగ్స్ చూసిన ఏ ఫీల్ అయ్యారో అదే ఫీల్ అవుతారు. మమ్మల్ని అందరినీ ఇంత సపోర్ట్ చేసి ప్రతి ఈవెంట్కి అటెండ్ అయ్యి మమ్మల్ని ఇంతలా ఎలివేట్ చేస్తున్నందుకు ఇంకొక 2 డేస్లో మీరు మూవీ కూడా చూడబోతున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. రేవు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 23న తీసుకొచ్చేటువంటి ఒక యజ్ఞం ఒక 2 రోజుల్లో సమాప్తం అవుతుంది. ఎప్పుడో సంవత్సరం క్రితం నేను చూసినటువంటి ఒక 5 నిమిషాల ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ వాల్యూ డెఫినెట్గా ప్రేక్షకులకు నచ్చుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ఏర్పడింది. ఆ తర్వాత రాంబాబు గారు చూడటం జరిగింది. తర్వాత మేమందరం కలిసి నిర్మాత ఎన్ఆర్ఐ మిత్రులు మురళీ గారికి, డాక్టర్ మురళీచంద్ గింజపల్లి గారికి ఈ సినిమా చూపించడం జరిగితే ఆయన వెంటనే ఈ సినిమా నేను చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ అండ్ రిలీజ్ దిస్ ఫిలిం అంటే, అంతకుముందు డైరెక్టర్ హరినాథ్ పులి దీన్ని వాళ్ళ టీం మొత్తం కలిసి చాలా కష్టపడి అంటే క్రౌడ్ పుల్లింగ్ అండ్ మనీ పుల్లింగ్ అండ్ కాన్ఫిడెన్స్ పుల్లింగ్ ఈ మూడిటి ద్వారా ఆ సినిమాని ఫినిష్ చేసి ఒక దశకు తీసుకొచ్చిన తర్వాత మాకు చూపిస్తున్న తర్వాత వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్రొడక్షన్. నిర్మాణ పర్యవేక్షణ నేను చేస్తూ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రాంబాబు చేస్తూ ఈ సినిమాని తీసుకురావడం జరిగింది. అయితే ఈ సినిమా ప్రతి దశలో కూడాను మాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక కర్టన్ రైజింగ్ ప్రోగ్రాం పెడితే ఆ కార్యక్రమానికి మురళీమోహన్ గారు, రామ్ గోపాల్ వర్మ గారు లాంటి పెద్దలు రావటం, ఆ రోజున అదొక పెద్ద క్రేజీగా అది మొత్తం మీడియాలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇదే వేదిక మీద మేము ఆడియో ఫంక్షన్ చేస్తే ఆడియో ఫంక్షన్కి 5 అగ్రశ్రేణి గీత రచయితలను ఆహ్వానించి ఒక డిఫరెంట్ వేలో ఫంక్షన్ చేసాం. దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ మీ అందరి దగ్గర నుండి వచ్చింది. అట్లాగే ప్రతి ఈవెంట్ కూడా మీడియా అందరూ కూడాను వచ్చిన ఇంతకుముందు వేరే రకరకాలుగా ఈవెంట్ చేసినా, ఇంటర్వ్యూలు పెట్టినా కూడా మాకు చాలా మంచి అప్లాజ్ వస్తుంది, మంచి ఫీడింగ్ వస్తుంది. ఈ ఫీడింగే మాకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తారు. రేపు 23వ తారీఖున సినిమా విజయవంతం అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్, ప్రేక్షకులకు నచ్చుతుంది అనేటువంటి నమ్మకం కుదురుతుంది. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ అండ్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్ ఆఫ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. హరినాథ్ పులి అతని డైరెక్షను, అతను తీసిన టేకింగ్ అవన్నీ చూసిన తర్వాత చిన్న నమ్మకం ఏర్పడి ప్రభు గారితో డిస్కస్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ మురళీ గింజిపల్లి, నవీన్ పార్పల్లి వాళ్ళిద్దరికి చెప్పి ఇట్లా ఒకటి ఉంది సార్ అని చెప్పి మేము దాన్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాం. 23rd రిలీజ్ అయిపోయిన తర్వాత మీతో నేను మామూలు పర్సనల్గా మాట్లాడతాను ఇక ఆయన్ని. థ్యాంక్ యూ. వంశీరామ్ పెండ్యాల తను లీడ్ క్యారెక్టర్ చేశాడు, అంకాల్ క్యారెక్టర్. అజయ్ తను ఇంకొక లీడ్ క్యారెక్టరు గంగయ్య. హేమంత్ ఉద్భవ్ వన్ ఆఫ్ ద విలన్. సుమేష్ మాధవన్ వీళ్ళిద్దరు బ్రదర్ క్యారెక్టర్స్. ఈజ్ ఫ్రమ్ కేరళ.